లేదా కాంతి చర్యలోని చక్రీయ ఎలక్ట్రాన్ రవాణా లేదా చక్రీయ కాంతి ఫాస్ఫోరైలేషన్ మరియు అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణా లేదా అచక్రీయ కాంతి ఫాస్ఫోరైలేషన్ గురించి నేర్చుకోవడం జరిగింది. ఈ కాంతి దశ లేదా కాంతి చర్యలలో అంత్యోత్పన్నాలుగా మనకి ఏటీపీ అణువులు అదేవిధంగా NADPH అణువులు అనేవి ఏర్పడతాయి. ఈ ఏటీపీ అణువులు NADPH అణువులు అనేవి పటలిక రాసులు లేదా గ్రానాలో ఏర్పాటు కావడం జరుగుతుంది. ఎందుకనగా చక్రీయ ఎలక్ట్రాన్ రవాణాకు సంబంధించి అచక్రీయ ఎలక్ట్రాన్ రవాణాకు సంబంధించి కాంతి వ్యవస్థ 1, కాంతి వ్యవస్థ 2 అదేవిధంగా వివిధ ఎలక్ట్రాన్ వాహకాలు అనేవి పటలిక రాసులు లేదా ఆవర్ణిక పటలికలలో ఏర్పాటు కావడం జరుగుతుంది. చివరికి పటలిక రాసులలో ఏటీపీ NADPH అనేవి అంత్య ఉత్పన్నాలుగా ఏర్పాటు అవుతాయి. ఇవే కాంతి దశలో ఏర్పడే అంత్య ఉత్పన్నాలు. ఈ విధంగా కాంతి దశలో ఏర్పడిన అంత్యోత్పన్నాలైన ఏటీపీ NADPH అనేవి ఎక్కడ వినియోగించబడతాయి? అర్ధరేణువులోని పటలిక రాశులలో ఏర్పాటైన ఏటీపీ NADPH అనేవి అర్ధరేణువులోని స్ట్రోమా లేదా ఆవర్ణికలో కొన్ని కిరణజన్య సమయక్రియ ఎంజైమ్ల చేత ఈ అంత్యోత్పన్నాలు అనేవి ఆహార పదార్థాల తయారీకి ముఖ్యంగా హెక్సోజ్ చక్కెర యొక్క సంశ్లేషణకి తోడ్పడతాయి. ఇక్కడ ఆ విధంగా హెక్సోజ్ చక్కెర సంశ్లేషణ చెందించబడాలంటే కిరణజన్య సమయక్రియ అనేది ముఖ్యంగా జరగాలి. అనగా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ అనేది స్థాపించబడాలి. ఆ విధంగా వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ అనేది స్థాపించబడిన తర్వాత కొన్ని మొక్కల యొక్క పత్రాంతర కణాలలో కానీ నాళికా పుంజపు తొడుగు కణాలలో కానీ ఏర్పడే అదస్థ పదార్థంతో చర్యకు లోనవుతాయి. చర్యలోని మనకు కావాల్సిన వివిధ రకాల కర్బన ఆమ్లాలు అనేవి ఏర్పాటు కావడం జరుగుతుంది. అనగా ముఖ్యంగా కాంతి దశలో అంత్యోత్పన్నాలైన ఏటీపీ NADPH అనేవి అర్ధరేణువులోని ఆవర్ణిక లేదా స్ట్రోమాలో కొన్ని కిరణజన్య సమయక్రియకు సంబంధించిన ఎంజైమ్ల చేత అవి ఆహార పదార్థాల తయారీకి లేదా కార్బోహైడ్రేట్ యొక్క ఉత్పత్తికి ముఖ్యంగా హెక్సోజ్ చక్కెర యొక్క సంశ్లేషణకి తోడ్పడతాయి. అవి ఏమిటంటే ఏటీపీ అడినోసిన్ ట్రైఫాస్ఫేట్ మరియు NADPH అనగా క్షయకరణము చెందిన నికోటినమైడ్ అడినైన్ డైన్యూక్లియోటైడ్ ఫాస్ఫేట్. ఈ విధంగా కాంతి దశలో ఏర్పడిన అంత్యోత్పన్నాలు అనేవి వివిధ రకాల మొక్కలలో అనగా ఉష్ణ మండలాల్లో పెరిగే మొక్కల్లో కానీ ఉపఉష్ణ మండలాల్లో పెరిగే మొక్కల్లో కానీ సమశీతోష్ణ మండలాల్లో పెరిగే మొక్కల్లో కానీ అనగా ఈ మొక్కల యొక్క పత్రంలోని పత్రాంతర కణాలలో ఈ కాంతి దశలో ఏర్పడిన అంత్యోత్పన్నాలను వినియోగించుకొని మనకు ఒక రకమైన ఆహార పదార్థం అనేది తయారు కావడం అనేది జరుగుతుంది. ఇలాంటి ప్రక్రియలు జరగాలంటే కాంతి అనేది అవసరం లేదు. కానీ కాంతి దశలో అంత్యోత్పన్నాలుగా ఏర్పడిన ఏటీపీ NADPH అదేవిధంగా వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ అనేది అవసరము. ఇక్కడ కాంతితో అవసరం లేదు. ప్రత్యక్షంగా ఒక మొక్కలో కర్బన ఆమ్లాలతో కూడిన ఆహార పదార్థము తయారు కావాలంటే ప్రత్యక్షంగా కాంతి అనేది అవసరం లేదు. కానీ కాంతి దశలో ఏర్పడిన అంత్యోత్పన్నాల యొక్క అవసరం మాత్రము చాలా అవసరం. సో కాంతితో ప్రమేయం లేకుండా కాంతి దశలో ఏర్పడిన అంత్యోత్పన్నాలను వినియోగించుకొని ఆహార పదార్థాల లేదా చక్కెరల సంశ్లేషణ అనేది గావించబడితే అలా
నిష్క్రాంతి దశ అంటారు. ఈ నిష్క్రాంతి దశని లేదా కిరణజన సంఖ్యలో జరిగే కర్బన ఆమ్లాల ఉత్పత్తిని మనము C3 మొక్కలలో, C4 మొక్కలలో, CIM మొక్కలలో గమనించవచ్చు. మరి ఇక్కడ C3 మొక్కలు అంటే ఏమిటి, C4 మొక్కలు అంటే ఏమిటి, CIM మొక్కలు అంటే ఏమిటి? ఓకేనా? C3 మొక్కలు ఏ మొక్కల యొక్క పత్రం యొక్క పత్రాంతర కణాలలో కర్బన ఆమ్లాలు అనేవి 3 కార్బన్ పరమాణువులను కలిగి ఉంటాయో అలాంటి మొక్కలని C3 మొక్కలు అంటారు. ఇలాంటి మొక్కలలో 3 కార్బన్ పరమాణువులు అనేవి చివరికి ఒక ఎక్సోజ్ చక్కెర యొక్క అణువు యొక్క ఉత్పత్తికి తోడ్పడతాయి కాబట్టి దీనిని C3 వలయం అంటారు. అదేవిధంగా C4 మొక్కలు ఏ మొక్కలలో అయితే ముఖ్యంగా పత్రంలోని పత్రాంతర కణాలలో కర్బన ఆమ్లం అనేది 4 కర్బన పరమాణువుల చేత నిర్మింపబడి ఉంటుందో అలాంటి మొక్కలని C4 మొక్కలు లేదా అలాంటి వలయాన్ని C4 వలయం అంటారు. ఇక CIM మొక్కలు ముఖ్యంగా రసభరిత ఎడారి ప్రాంతాలలో పెరిగే మొక్కలు, కాక్టేసి వృక్షానికి చెందిన మొక్కలు, కాక్టస్, ఒఫెన్షియా, బ్రహ్మజముడు, అలోవెరా ఇలాంటి మొక్కలలో మనము రాత్రి సమయంలో పగటి సమయంలో గమనించినప్పుడు కర్బన ఆమ్లాలు అనేవి యొక్క ఉత్పత్తి ఏ సమయంలో ఎక్కువగా జరుగుతుందో మనము తదుపరి క్లాసులలో గమనించడం అనేది జరుగుతుంది. అవి CIM మొక్కలు. అనగా CIM మొక్కలలో జరిగే కర్బన ఆమ్లాల సంశ్లేషణ, C4 మొక్కలలో జరిగే కర్బన ఆమ్లాల సంశ్లేషణ ఒకే విధంగా ఉంటుంది. కానీ C4 మొక్కలలో 2 కణాలలో కర్బన ఆమ్లాల సంశ్లేషణ జరుగుతుంది. అవి పత్రాంతర కణాలు, అదేవిధంగా నాళికా పుంజపు తొడుగు కణాలు. అదే CIM మొక్కల్లో మాత్రము కర్బన ఆమ్లాల సంశ్లేషణ అనేది రాత్రిపూట అదేవిధంగా పగటిపూట అనేది జరుగుతుంది. ఎలా ఉన్నా ఉష్ణ మండలాల్లో, ఉపోష్ణ మండలాల్లో, సంశీతోష్ణ మండలాల్లో పెరిగే మొక్కలలో 3 కర్బన పరమాణువుల గల కర్బనామ్లం, 4 కర్బన పరమాణువుల కర్బనామ్లం ఏర్పాటు కావడం జరుగుతుంది. సో ఇలాంటి కర్బన ఆమ్లాలు అనేవి ముఖ్యంగా ఆకుపచ్చని మొక్కల యొక్క పత్రంలోని పత్రాంతర కణాలలో మాత్రమే ఏర్పాటు అవుతుంది. మరి ఇక్కడ ఇంకా పత్రాంతర కణం అంటే ఏంటి? మనము సాధారణంగా వేరు యొక్క అంతర్నిర్మాణం పరిశీలించినప్పుడు వేరులో కేవలం ఒక బాహ్యచర్మం ఉంటుంది. దానిని ఊర్ధ్వ బాహ్యచర్మము లేదా సాధారణ బాహ్యచర్మం అంటారు. కాండం యొక్క అంతర్నిర్మాణం పరిశీలించినప్పుడు కూడా కాండం యొక్క అంతర్నిర్మాణంలో ఒకే బాహ్యచర్మం ఉంటుంది. దానిని సాధారణ బాహ్యచర్మము లేదా ఊర్ధ్వ బాహ్యచర్మం అంటారు. కానీ మనము ఆకుపచ్చని మొక్కలకు సంబంధించి ద్విదళ బీజ పత్రం యొక్క అంతర్నిర్మాణాన్ని కానీ ఏకదళ బీజ పత్రం యొక్క అంతర్నిర్మాణాన్ని పరిశీలించినప్పుడు పత్రం యొక్క అంతర్నిర్మాణంలో 2 బాహ్యచర్మాలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. వాటిలో పైవైపు ఉండే బాహ్యచర్మాన్ని ఊర్ధ్వ బాహ్యచర్మం అని, కింది వైపు ఉండే బాహ్యచర్మాన్ని అధో బాహ్యచర్మం అంటారు. దానిని అభ్యాక్షతలము లేదా ఉపాక్షతలం అంటారు. ఈ విధంగా ఊర్ధ్వ బాహ్యచర్మానికి అధో బాహ్యచర్మానికి మధ్యస్థ భాగంలో పత్రానికి సంబంధించిన కణజాలం ఉంటుంది. అదే స్తంభ మృదు కణజాలము మరియు స్పంజీ మృదు కణజాలము. ఊర్ధ్వ బాహ్యచర్మానికి కింది వైపు స్తంభ మృదు కణజాలం ఉంటుంది. అధో బాహ్యచర్మానికి పైవైపు స్పంజీ మృదు కణజాలం ఉంటుంది. ఈ విధంగా స్తంభ మృదు కణజాలాన్ని ప్లస్ స్పాంజీ మృదు కణజాలాన్ని రెండింటిని కలిపి పత్రాంతర కణజాలం అంటారు. ఏమంటారంటే పత్రాంతర కణజాలము లేదా పత్రాంతర కణం అంటారు. ఈ పత్రాంతర కణంలోనే ఆహార పదార్థాల సంశ్లేషణ అనేది కావించబడుతుంది. ఎందుకనగా ఈ పత్రాంతర కణాలలో అత్రేణుల సంఖ్య అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా ఊర్ధ్వ బాహ్యచర్మానికి అధో బాహ్యచర్మానికి మధ్య ఉండే స్తంభ మృదు కణజాలము మరియు స్పంజీ మృదు కణజాలమును కలిపి పత్రాంతర కణజాలము లేదా పత్రాంతర కణం అంటారు. సో ఈ పత్రాంతర కణజాలము లేదా ఈ పత్రాంతర కణంలోనే ఈ విధంగా కిరణజన్య సమయకి సంబంధించిన కర్బన ఆమ్లాల సంశ్లేషణ అనేది జరుగుతుంది. ఈరోజు మనము ముఖ్యంగా C3 వలయము లేదా ఆల్బిని వలయాన్ని పరిశీలిద్దాం. ఉష్ణ మండలాల్లో లేదా సంశీతోష్ణ మండలాల్లో పెరిగే మొక్కల యొక్క పత్ర
చేత నిర్మితమై ఉంటాయి. ఇలాంటి 3 కర్బన పరమాణువులు గల కర్బన ఆమ్లాలు అనేవి ఇలాంటి మొక్కలలో ఏర్పాటు అవుతాయి కాబట్టి వీటిని C3 మొక్కలు అంటారు. సో ఇలాంటి C3 మొక్కలలో మనకి 3 కార్బన్ పరమాణువులు గల అధస్థ పదార్థం అనేది మొట్టమొదటిగా ఏర్పాటు కావడం జరుగుతుంది. అదే ప్రాథమిక ఉత్పన్నంగా ఉంటుంది. అందువల్ల దీన్ని C3 వలయం అంటారు. ఈ విధంగా ఉష్ణమండలాలలో సంశీతోష్ణ మండలాల్లో పెరిగే మొక్కల యొక్క పత్రంలోని పత్రాంతర కణాలలో 3 కర్బన ఆమ్లాలు అనేవి ఏర్పాటు కావడం జరుగుతుంది. ఇలాంటి ప్రక్రియని మొట్టమొదటగా మెల్విన్ కాల్విన్ అనే శాస్త్రవేత్త గమనించారు. కాబట్టి ఆయన యొక్క జ్ఞాపకార్థము ఈ C3 వలయాన్ని ఏమని పిలుస్తారంటే కాల్విన్ వలయము అని కూడా అంటారు. కాల్విన్ వలయము అని కూడా అంటారు. సో మామూలుగా మెల్విన్ కాల్విన్ అనే శాస్త్రవేత్త మొట్టమొదటగా క్లోరెల్లా అదేవిధంగా సినిడెస్మస్ అనే శవలంపై కిరణజన్య సంవేదనకు సంబంధించిన కొన్ని ప్రయోగాలని చేశాడు. అతను ఒక శక్తివంతమైన రేడియోధార్మిక ఐసోటోపును ఉపయోగించాడు. అదే 14CO2. సో ఈ 14CO2 అనే రేడియోధార్మిక ఐసోటోపును ఉపయోగించి అతను అతి సూక్ష్మమైన క్లోరెల్లా సినిడెస్మస్ అనే శవలాల్లో మొట్టమొదటిగా 3 కర్బన పరమాణువులు గల కర్బన ఆమ్లం అనేది ఉత్పన్నంగా ఏర్పాటు కావడం అనేది పరిశీలించాడు. తర్వాత ఉన్నత శ్రేణికి చెందిన మొక్కలలో కూడా ఇలాంటి ప్రయోగాన్ని రుజువు చేయడం అనేది జరిగింది. తర్వాత అతనికి నోబెల్ బహుమతి అనేది ఇచ్చి సత్కరించడం అనేది జరిగింది. ఎవరికంటే మెల్విన్ కాల్విన్ మరియు అతని సహచరులు. సో మెల్విన్ కాల్విన్ మరియు అతని సహచరులు కొన్ని మొక్కల యొక్క పత్రాంతర కణాలలో 3 కర్బన పరమాణువుల గల కర్బన ఆమ్లాల యొక్క ఉత్పత్తిని నిరూపించడం అనేది జరిగింది. ఓకేనా? సో మనము ఈ C3 వలయము లేదా కెల్విన్ వలయాన్ని పరిశీలించినప్పుడు మనకి 3 దశలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. సో వాటిలో మొదటి దశ కార్బాక్సిలేషన్, రెండవ దశ క్షయకరణము, మూడవది పునరుద్ధరణం. C3 వలయము లేదా కాల్విన్ వలయంలో మనకి 3 దశలు అనేవి స్పష్టంగా కనిపిస్తాయి. అవి మొదటి దశ కార్బాక్సిలేషన్, రెండవ దశ క్షయకరణము, మూడవ దశ పునరుద్ధరణం. సో ఇక్కడ గమనించండి, ఇక్కడ మొత్తం కర్బన ఆమ్లాల సంశ్లేషణ అనేది ఎక్కడ జరుగుతుందంటే పత్రం యొక్క పత్రాంతర కణాలలో జరుగుతుంది. సో ముందుగా పత్రం యొక్క పత్రాంతర కణాలలో ఒక 5 కర్బన పరమాణువులు గల 6 అణువుల రైబోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేది ఉండిపోతుంది. అదే 6 అణువుల RUPP, 6 అణువుల RUPP లేదా 6 అణువుల రైబోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేది వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ని స్వీకరిస్తుంది. సో వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ ని స్వీకరించి ఇది 12 అణువుల 3 కర్బన పరమాణువులు గల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పాటవుతుంది. ఈ విధంగా 5 కర్బన పరమాణువులు గల 6 అణువుల రైబోస్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేది 3 కర్బన పరమాణువుల 12 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లముగా ఏర్పాటు కావాలంటే మనకి ఒక ఎంజైమ్ అనేది తోడ్పాటు అవుతుంది. ఆ ఎంజైమ్ ఏంటంటే రుబిస్కో. దానిని సాధారణంగా ఏమని పిలుస్తారంటే RUPP కార్బాక్సిలేస్ మరియు ఆక్సిజనేస్ RUPP కార్బాక్సిలేస్ మరియు ఆక్సిజనేస్. సో ఈ విధంగా ఈ C3 వలయంలో లేదా కాల్విన్ వలయంలో సో ప్రాథమిక CO2 స్వీకర్త ఏంటంటే RUPP, అదే రైబోస్ 1,5 బిస్ఫాస్ఫేట్. ఈ C3 వలయంలో ఈ కాల్విన్ వలయంలో ప్రాథమిక ఉత్పన్నం ఏంటంటే ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం, 3 కర్బన పరమాణువులు గల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము
దానినే షార్ట్ ఫామ్ లో 3PGA అంటారు. ఏమంటారంటే 3PGA అంటారు. సో ఇలాంటి దశనే కార్పాస్యులేషన్ దశ అంటారు. ఇది C3 వలయంలో కానీ కాల్విన్ వలయంలో కానీ సో ముఖ్యమైన దశ అదే కార్పాస్యులేషన్ దశ. అనగా చేయబడ్డ CO2 అనేది సో ఒక ముఖ్యమైన మాధ్యమిక సంయోగికంగా రూపాంతరం చెందుతుంది. ఆ విధంగా రూపాంతరం చెందితే దాన్ని కార్బాక్సిలేషన్ దశ అంటారు. కార్బాక్సిలేషన్ దశ అంటారు. స్థాపన చేయబడిన CO2 అనేది ఒక స్థిరమైన మాధ్యమిక యౌగికంగా రూపాంతరం చెందుతుంది. అలా చెందించబడుతుందని కార్బాక్సిలేషన్ అంటారు. లేదా రైబోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ అనేది కార్బన్ డయాక్సైడ్ ని స్వీకరించి కిరణజన సంక్రియ ద్వారా అది ఒక స్థిరమైన మాధ్యమిక యౌగికంగా రూపాంతరం చెందుతుంది. అదే 3 కార్బన పరమాణువుల గల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లము లేదా 3PG. ఇది కార్బాక్సిలేషన్ దశ. మరి ఎలా ఆ రోజుల్లో రైబోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ ఏర్పడదంటే మనం తర్వాత నేర్చుకుంటాం. మరి ఇలా ఇక్కడ 12 అణువులు ఎలా ఏర్పడేసారంటే 6 అణువుల రైబోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ ప్లస్ 6 అణువుల CO2 కలిసి మనకి 12 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఏర్పాటు అయ్యింది. ఓకేనా? 6 అణువుల రైబోజ్ 1,5 బిస్ఫాస్ఫేట్ లేదా 6 అణువుల RUBP అనేది 6 అణువుల కార్బన్ డయాక్సైడ్ ని స్వీకరించి అనగా కిరణజన సంక్రియ ద్వారా మనకి 12 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఏర్పడింది. కానీ ఇక్కడ కార్బన పరమాణుల సంఖ్యలో మాత్రం తేడా ఉంటుంది. ఇక్కడ 5 కార్బన పరమాణువులు, ఇక్కడ 3 కార్బన పరమాణువులు. సో 5 కార్బన పరమాణువులు గల RUBP అనేది 3 కార్బన పరమాణువులు గల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పాటైంది. ఇదే వాళ్ళు గమనించిన విషయం. వారు 14CO2 అనే రేడియోధార్మిక ఐసోటోప్ను ఉపయోగించి ఈ అంశాన్ని నిరూపించడం అనేది జరిగింది. సో ఇక్కడ తోడ్పడే ఎంజైమ్ ఏంటంటే రుబిస్కో. సో దీనిని ఏమంటారంటే RUBP కార్బాక్సిలేస్ మరియు ఆక్సిజనేస్. ఇది ఎంజైమ్లలో అతి సమర్థవంతమైన ఎంజైము. సో ఈ ఎంజైమ్ అనేది 2 రకాల ఎంజైమ్లుగా వ్యవహరిస్తుంది. కార్బన్ డయాక్సైడ్ ఉన్నప్పుడు RUBP కార్బాక్సిలేజ్ గా, ఆక్సిజన్ ఉన్నప్పుడు RUBP ఆక్సిజనేజ్ గా వ్యవహరిస్తుంది. అనగా కిరణజన సంక్రియ జరిగేటప్పుడు రుబిస్కో అనేది RUBP కార్బాక్సిలేజ్ గా, శ్వాసక్రియ జరిగేటప్పుడు రుబిస్కో అనేది RUBP ఆక్సిజనేజ్ గా వ్యవహరిస్తుంది. అనగా ఈ ఎంజైమ్ అనేది విరూపకతని ప్రదర్శిస్తుంది. కాబట్టి రుబిస్కో ఎంజైమ్ అని విరూపకత ఎంజైమ్ అంటారు. విరూపకత ఎంజైమ్ సాధారణంగా ఒక రసాయన చర్యలో ఒక ఎంజైమ్ మాత్రమే పాల్గొంటుంది. అది కిరణజన సంక్రియకు సంబంధించిన రసాయన చర్యలు కావచ్చు, శ్వాసక్రియకు సంబంధించిన రసాయన చర్యలు కావచ్చు, ఏ రసాయన చర్యలు సరే ఒక అదస్త పదార్థంపై ఒక ఎంజైమ్ అనేది చర్య జరిపినప్పుడు మనకు కావాల్సిన ఒక ఉత్పన్నం అనేది ఏర్పాటవుతుంది. కానీ ఇక్కడ అతి సమర్థవంతమైన రుబిస్కో ఎంజైమ్ అనేది కిరణజన సంక్రియలో RUBP కార్బాక్సిలేజ్ గా అనగా CO2 ఉన్నప్పుడు, శ్వాసక్రియలో రుబిస్కో ఎంజైమ్ అనేది RUBP ఆక్సిజనేజ్ గా అనగా O2 లభ్యమైనప్పుడు ఇలా వ్యవహరిస్తుంది. నెక్స్ట్ రెండో దశ ఏంటంటే క్షయకరణం. సో మనకి 12 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది కాంతి దశలో మొదటి అంత్యుత్పన్నమైన 12 అణువుల ATPని వినియోగించుకొని మనకి తిరిగి 12 అణువుల 1,3 బిస్ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పడుతుంది. అర్థమైందా? C3 మొక్కలలో C3 వలయం ద్వారా లేదా మెల్విన్ కాల్విన్ వలయం ద్వారా మనకి ఒక ఉత్పన్నం అనేది ఏర్పడ్డది. అదే 3 కార్బన పరమాణువులు గల 12 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం. ఈ విధంగా 3 కార్బన పరమాణువులు గల 12 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది కాంతి దశలో మొదటి అంత్యుత్పన్నమైన
12 అణువుల ATPని వినియోగించుకొని తిరిగి 12 అణువుల 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లంగా ఏర్పాటు కావడం జరుగుతుంది. ఈ విధంగా ఏర్పడుకోవడానికి ఒక ఎంజైమ్ తోడ్పడుతుంది. ఆ ఎంజైమ్ ఏమంటారంటే ఫాస్ఫోగ్లిజరోకైనేస్. సో ఇక్కడ మీరు గమనించండి, ఇక్కడ 12 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం కాబట్టి ఎన్ని ATP అణువులు అవసరం అంటే 12 అణువుల ATP అనేది అవసరం. ఒక్కొక్క ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం యొక్క అణువుకి ఒక్కొక్క ATP అణువు అనేది అవసరం. కాబట్టి మొత్తము 12 అణువుల ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం కాబట్టి అక్కడ 12 అణువుల ATP అనేది వినియోగించబడాలి. అలా వినియోగించబడినప్పుడే మనకి 12 అణువుల 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఏర్పడుతుంది. ఇది మొదటి క్షయకరణ దశ. తదుపరి ఈ 12 అణువుల 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది మళ్ళీ కాంతి దశలో రెండవ అంతోత్పన్నమైన NADPH. ఎన్ని NADPH అణువులు? 12 అణువుల NADPH అణువుల్ని వినియోగించుకొని మనకి 12 అణువుల గ్లిజరాల్డిహైడ్ ట్రిఫాస్ఫేట్ గా మారడం అనేది జరుగుతుంది. ఈ విధంగా 12 అణువుల 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది 12 అణువుల గ్లిజరాల్డిహైడ్ ట్రిఫాస్ఫేట్ గా రూపాంతరం చెందుతుంది. ఆ విధంగా రూపాంతరం చెందాలంటే కాంతి దశలో రెండవ అంతోత్పన్నమైన NADPH అనగా 12 అణువుల NADPH వినియోగించుకొని వాటితో పాటు ఒక ఎంజైమ్ని ఉపయోగించుకుంటుంది. ఆ ఎంజైమ్ ఏంటంటే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రోజనేస్. ఓకేనా? గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ డిహైడ్రోజనేస్ అనే ఎంజైమ్ సమక్షంలో 12 అణువుల 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది 12 అణువుల గ్లిజరాల్డిహైడ్ ట్రిఫాస్ఫేట్ గా మారిపోతుంది. డిహైడ్రోజనేస్ అనగా హైడ్రోజన్ అణువులను కోల్పోవడం. సో ఇక్కడ 12 అణువుల 1,3 బిస్ ఫాస్ఫోగ్లిజరిక్ ఆమ్లం అనేది ఒక అదర్శ పదార్థం. ఈ అదర్శ పదార్థం అనేది ఏం చేస్తుంది? హైడ్రోజన్ కోల్పోయి అది మళ్ళీ మరొక ఉత్పన్నంగా రూపాంతరం చెందుతుంది. అయితే ఉత్పన్నంగా రూపాంతరం చెందాలంటే మళ్ళీ ఇక్కడ కొంత శక్తి అనేది అవసరం, స్వాంగీకరణ శక్తి అనేది అవసరం. మరి ఆ స్వాంగీకరణ శక్తి ఏ విధంగా లభిస్తుంది అంటే అణువుల రూపంలో లభిస్తుంది. అదే 12 అణువుల NADPH అనగా కాంతి దశలో అంతోత్పన్నాలైన ATP, NADPH అనేవి ఇక్కడ క్షేకరణ దశలో వినియోగించబడ్డాయి. ఇది ఒక రకమైన జీవ సంశ్లేషణ దశ. అనగా ఇక్కడ ట్రయోజ్ అణువులు అనేవి ఏర్పడాలంటే కాంతి దశలో ఏర్పడే అంతోత్పన్నాలు చాలా అవసరం. ఓకేనా? మరి ఈ కాంతి దశలో ఏర్పడే అంతోత్పన్నాలు ఏంటి సార్ అంటే ATP, NADPH. ఈ రెండు కూడా ఏం చేస్తాయంటే మనకి C3 మొక్కలలో C3 మూలంలో కావాల్సిన కార్బోహైడ్రేట్ల ఉత్పత్తికి తోడ్పడతాయి. అవే ట్రయోజ్ అణువుల ఉత్పత్తికి తోడ్పడతాయి. మరి ఎన్ని ట్రయోజ్ అణువులు ఏర్పడతాయంటే 12 ట్రయోజ్ అణువులు అనేవి ఏర్పడతాయి. ఈ 12 ట్రయోజ్ అణువులు అనేవి ఒక సిక్కే మాదిరిగా అమరు ఉంటాయి, ఒక పూల్ లాగా అమరు ఉంటాయి. దాన్నే గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ సిక్కెమ్ అంటారు. ఓకేనా? సో ఈ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ సిక్కెమ్ అనేది సో 2 అణువుల చొప్పున మొత్తము 6 భాగాలుగా విడగొట్టబడుతుంది. 2 అణువుల చొప్పున మొత్తము 6 భాగాలుగా విడగొట్టబడుతుంది. మొత్తం ఎన్ని అంటే 12 అణువులు. సో ఈ 12 అణువులు అనేవి ఒక్కొక్క భాగంలో 2 అణువుల చొప్పున మొత్తము ఎన్ని భాగాలుగా విభజింపబడుతుంది అంటే మొత్తము 6 భాగాలుగా విభజింపబడుతుంది. సో 6 × 12. అర్థమైందా? సో ఇక్కడ ఇది గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ యొక్క శక్యము. ఇది మొదటి భాగంలోని 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, ఇది రెండవ భాగంలోని 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, ఇది మూడవ భాగంలోని 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, ఇది నాలుగవ భాగంలోని 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, ఇది ఐదవ భాగంలోని 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, ఇది ఆరవ భాగంలోని 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. అనగా 12 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది 6 భాగాలుగా విభజింపబడ్డాయి. మరి అలా ఎందుకు జరిగిందంటే 12 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువులు అనేవి ఒక కార్బోహైడ్రేట్ ఉత్పత్తికి అవసరం లేదు. ఒక కార్బోహైడ్రేట్ ఉత్పత్తి చెందించబడాలన్నా, కొంత చక్కెర సంశ్లేషణ చెందించబడాలన్నా కొంత మొత్తంలో మాత్రమే ప్రయోజనాలు అనేవి అవసరం.
మరి ఎంత మొత్తంలో ట్రయోజ్ అణువులు అనేవి అవసరం సార్ అంటే కేవలము 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మాత్రమే చక్కెర యొక్క సంశ్లేషణకు తోడ్పడుతుంది, అనగా కార్బోహైడ్రేట్ల ఉత్పత్తికి వినియోగించబడతాయి. మిగతా తిరిగి 12 అణువుల ట్రయోజ్ అణువులు అనేవి లేదా 12 గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అణువులు అనేవి మళ్ళీ తిరిగి RUPP పునరుద్ధరణకు లేదా RUPP పునరుత్పత్తికి వినియోగించబడతాయి. అర్థమైందా? ఇది ముఖ్యంగా వెరీ వెరీ ఇంపార్టెంట్. 12 అణువులు అనేవి 2 అణువుల చొప్పున 6 భాగాలుగా విభజింపబడతాయి. కానీ వానిలో మొదటి భాగంలోని 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మాత్రమే చక్కెర యొక్క సంశ్లేషణకి తోడ్పడుతుంది. మిగతా 10 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేవి తిరిగి RUPP పునరుత్పత్తికి లేదా RUPP పునరుద్ధరణకు వినియోగించబడతాయి. అర్థమైందా? సో ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటి భాగంలోని 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది సాదృశ్యం చెందుతుంది, తన అమరికని మార్చుకుంటుంది. దేనిగా మారిపోతుందంటే DHAPగా మారిపోతుంది. అదే డైహైడ్రాక్సీ ఫాస్ఫేట్. ఇక్కడ గమనించండి, మొత్తం 6 భాగాల్లో మొదటి భాగంలోని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, మూడో భాగంలోని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్, ఐదో భాగంలోని గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ మాత్రమే సాదృశ్యీకరణం గావించబడతాయి. ఇవి మాత్రమే డైహైడ్రాక్సీ ఫాస్ఫేట్ గా మారిపోయి ప్రత్యక్ష చర్యలలో పాల్గొంటాయి. మిగతా 3 మాత్రము పరోక్షంగా రసాయనిక చర్యలలో పాల్గొంటాయి. కాబట్టి మొదటి భాగంలోని 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది ఇది ఒక రకమైన ట్రయోజ్ అణువు కాబట్టి ఇది తన యొక్క అమరికను మార్చుకుంటుంది. కాబట్టి ఇక్కడ తోడ్పడే ఎంజైము ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్. ఇక్కడ గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ని షార్ట్ ఫామ్ ఏం రాస్తారంటే G3P గా రాస్తారు. గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ ని ముఖ్యంగా G3P గా సూచిస్తారు. G3P, G ఫర్ గ్లిజరాల్డిహైడ్, 3 యథావిధిగా, P ఫర్ ఫాస్ఫేట్, గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్. అర్థమైందా? మొదటి భాగంలోని 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేది ట్రయోజ్ ఫాస్ఫేట్ ఐసోమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ గా మారిపోతుంది. ఈ డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేటే మనకు కావలసిన ఆహార పదార్థాల యొక్క తయారీకి, కార్బోహైడ్రేట్ యొక్క ఉత్పత్తికి, ముఖ్యంగా ఎక్సోజ్ చక్కెర యొక్క సంశ్లేషణకి వినియోగించబడుతుంది. కాబట్టి మొదటి భాగంలోని 2 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేటే ఎక్సోజ్ చక్కెరగా రూపాంతరం చెందుతుంది. సో మనకి ఈ విధంగా పత్రం యొక్క పత్రాంతర కణాలలో మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్ యొక్క ఉత్పత్తి, ఎక్సోజ్ చక్కెర యొక్క సంశ్లేషణ అనేది రూపాంతరం చెందించబడ్డది. ఇది ఎక్కడ చేరుతుందంటే కణద్రవ్యంలోకి చేరుతుంది. అంటే పత్రాంతరం కణం యొక్క కణద్రవ్యంలోకి చేరుతుంది. మనం ఒక కణాన్ని పరిశీలించినప్పుడు ప్రతి కణంలో కణకోశం ఉంటుంది, కణత్వచం ఉంటుంది. కణత్వచానికి కింది వైపు ఎక్కువ ప్రాంతాన్ని ఆక్రమించి కణద్రవ్యం ఉంటుంది. ఆ కణద్రవ్యంలో వివిధ రకాల కణాంగాలు ఉంటాయి, వివిధ రకాల ఎంజైమ్లు కూడా ఉంటాయి. కానీ అలాంటి కణద్రవ్యంలోకి ఈ చక్కెర అనేది చేరుతుంది. ఈ విధంగా మనకి కణద్రవ్యంలో ఎక్సోజ్ చక్కెర అనేది సంశ్లేషణ గావించడం అనేది జరుగుతుంది. ఇక మిగిలిన ఈ 10 అణువుల గ్లిజరాల్డిహైడ్ 3-ఫాస్ఫేట్ అనేవి ఏ విధంగా నిర్మించబడతాయో నేర్చుకున్నాము. అదే 3వ దశ RUPP పునరుద్ధరణ. మనం ఇక్కడ మొదటి దశకు సంబంధించి కార్బోహైడ్రేషన్ నేర్చుకున్నాము, 2వ దశకు సంబంధించి క్షేకణం నేర్చుకున్నాము. ఈ క్షేకణ దశ ద్వారా మనకి 12 అణువుల ట్రయోజులు ఏర్పడ్డాయి. అందులో మొదటి భాగంలోనే 2 ట్రయోజులు అనేవి ఎక్సోజ్ చక్కెర యొక్క సంశ్లేషణకి వినియోగించబడ్డాయి. మిగిలిన 10 ట్రయోజులు అనేవి RUPP అనగా రైబోస్ 5-ఫాస్ఫేట్ యొక్క పునరుత్పత్తికి తోడ్పడతాయి.
అదే మూడో దశ, దానిని పునరుద్ధరణ దశ లేదా పునరుత్పత్తి దశ అంటారు. చూడండి ఇక్కడ మళ్ళీ తిరిగి రెండవ భాగంలోని 2 అణువుల గ్లిజరాలిడ్ ట్రిఫాస్ఫేట్, మూడవ భాగంలోని 2 అణువుల గ్లిజరాలిడ్ ట్రిఫాస్ఫేట్, ఈ రెండు కలిసిపోయి ఆల్డోలేజ్ అనే సమక్షంలో మనకి ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ గా ఏర్పడుకోవడం జరుగుతుంది. అర్థమైందా? రెండవ భాగంలోని 2 అణువుల గ్లిజరాలిడ్ ట్రిఫాస్ఫేట్, మూడవ భాగంలోని 2 అణువుల గ్లిజరాలిడ్ ట్రిఫాస్ఫేట్. ఇక్కడ గమనించండి, రెండవ భాగంలో 2 అణువుల గ్లిజరాలిడ్ ట్రిఫాస్ఫేట్ అనేది ఏ విధంగా DHAP గా మారదు. కేవలము మూడవ భాగంలోనే 2 అణువుల గ్లిజరాలిడ్ ట్రిఫాస్ఫేట్ అనేది డైహైడ్రాక్సీ ఎస్టోన్ ఫాస్ఫేట్ గా మారిపోయి ఆల్డోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో, ఆల్డోలేజ్ అనగా 2 అదర్శ పదార్థాలు అనేవి ఒకదానితో ఒకటి మిళితం కావడానికి తోడ్పడే ఎంజైమ్. ఈ ఎంజైమ్ సమక్షంలో మనకు ఒక ఉత్పన్నం ఏర్పడుతుంది, అదే ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్. అర్థమైందా? ఈ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేట్ అనేది మళ్ళీ ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో, అనగా ఒక ఫాస్ఫేట్ ని కోల్పోయి మనకి ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతుంది. చూడండి, ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేజ్ అనేది ఫ్రక్టోజ్ 1,6 బిస్ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ గా మారుతుంది. ఈ ఎంజైమ్ ఏం చేస్తుందంటే ఒక ఫాస్ఫేట్ అణువుని కోల్పోయేటట్టు చేస్తుంది. ఇది ఒక ఫాస్ఫేట్ అణువు కోల్పోయిన తర్వాత ఒక అదర్శ పదార్థం అనేది మరొక అదర్శ పదార్థం లేదా ఉత్పన్నంగా మారిపోతుంది, అదే ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్. సో ఈ ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది మళ్ళీ నాలుగో భాగంలోని 2 అణువుల గ్లిజరాలిడ్ ట్రిఫాస్ఫేట్ తో కలిసిపోయి ట్రాన్స్కీటోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 2 ఉత్పన్నాలుగా ఏర్పాటు కావడం జరుగుతుంది, లేదా 2 భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. ఆ 2 భాగాలు ఏంటంటే, ఒకటి జైలులోజ్ 5 ఫాస్ఫేట్, రెండవది ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్. జైలులోజ్ 5 ఫాస్ఫేట్, అదేవిధంగా ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్. అర్థమైందా? ఫ్రక్టోజ్ 6 ఫాస్ఫేట్ అనేది నాలుగో భాగంలోని 2 అణువుల G3P లేదా గ్లిజరాలిడ్ ట్రిఫాస్ఫేట్ తో సంగ్రహం చెందుతుంది. ఎంజైమ్ సమక్షంలో ట్రాన్స్కీటోలేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో సంగ్రహం చెంది ఇది 2 ఉత్పన్నాలుగా, 2 రసాయన పదార్థాలుగా ఏర్పడుకోవడం జరుగుతుంది. వాటిలో మొదటిది జైలులోజ్ 5 ఫాస్ఫేట్, రెండవది ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్. ఇక్కడ గమనించండి, జైలులోజ్ 5 ఫాస్ఫేట్ 5 అంటే 5 కార్బన్ పరమాణువులు, 4 అంటే 4 కార్బన్ పరమాణువులు. కానీ జైలులోజ్ 5 ఫాస్ఫేట్ 2 అణువులు కలిగి ఉంటుంది, ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ 2 అణువులే కలిగి ఉంటుంది. ఎందుకంటే 2 ప్రయోజనాలు అనేవి ఈ విధంగా రూపాంతరం చెందుతాయి. కాబట్టి 2 అణువుల జైలులోజ్ 5 ఫాస్ఫేట్, అదేవిధంగా 2 అణువుల ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ అనేవి ఏర్పడతాయి. కానీ మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే, మొదటగా ఏర్పడిన 2 అణువుల జైలులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది తదుపరి రసాయన చర్యలలో ప్రత్యక్షంగా పాల్గొనదు. ఓన్లీ 2 అణువుల ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ మాత్రమే తదుపరి రసాయన చర్యలలో ప్రత్యక్షంగా పాల్గొంటుంది. అనగా ఈ 2 అణువుల ఎరిథ్రోజ్ 4 ఫాస్ఫేట్ అనేది 5 అణువుల ఐదవ భాగంలోని 2 అణువుల గ్లిజరాలిడ్ ట్రిఫాస్ఫేట్ తో కలిసిపోయి ఆల్డోలేజ్ అనే సమక్షంలో మళ్ళీ తిరిగి 2 అణువుల సూడోఎక్లోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ గా మారిపోతుంది. సూడోఎక్లోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ గా మారిపోతుంది. సో ఈ సూడోఎక్లోజ్ 1,7 బిస్ఫాస్ఫేట్ అనేది సూడోఎక్లోజ్ 1,7 బిస్ఫాస్ఫేటేజ్, సూడోఎక్లోజ్ 1,7 బిస్ఫాస్ఫేటేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో దేనిగా మారిపోతుందంటే సూడోఎక్లోజ్ 7 ఫాస్ఫేట్ గా మారిపోతుంది. అదే సమయంలో మళ్ళీ తిరిగి ఆరో భాగంలో 2 అణువుల గ్లిజరాలిడ్ ట్రిఫాస్ఫేట్, ఈ సూడోఎక్లోజ్ 7 ఫాస్ఫేట్ ట్రాన్స్కీటోలేజ్ అనే సమక్షంలో మళ్ళీ తిరిగి 2 భాగాలుగా విడిపోవడం జరుగుతుంది. ఒకటి 2 అణువుల జైలులోజ్ 5 ఫాస్ఫేట్, రెండవది 2 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్. 2 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్. అర్థమైందా? అనగా 10 గ్లిజరాలిడ్ ట్రిఫాస్ఫేట్ అణువులు అనేవి ఇక్కడ వినియోగించబడ్డాయి.
2 అణువుల జెల్యులోజ్ 5 ఫాస్ఫేట్ ని అదే విధంగా 2 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ ని ఏర్పాటు చేసిన తర్వాత ఇవి రసాయన చర్యలో పాల్గొను కొంతకాలం నిలకడగా ఉంటాయి. ఇంతకుముందు నిలకడగా ఉన్న ఈ 2 అణువుల జెల్యులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది తదుపరి రసాయన చర్యల్లో పాల్గొంటుంది. ఇక్కడ ఇది యాక్టివ్గా ఉండిపోతుంది. సో ఈ విధంగా ఇప్పుడు 2 అణువుల జెల్యులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఎపిమరేజ్ రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఎపిమరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో 2 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ గా మారిపోతుంది. 2 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ గా మారిపోతుంది. మరి ఇక్కడ ఎన్ని అణువులు రాశాం మనం? 6 అణువులు రాశాం. ఇంకెన్ని అణువులు కావాలి? 4 అణువులు కావాలి. మరి ఈ 4 అణువులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అన్నప్పుడు ఆల్రెడీ ఇక్కడ 2 అణువుల జెల్యులోజ్ 5 ఫాస్ఫేట్ ఏర్పడింది. మళ్ళీ తిరిగి 2 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఏర్పడింది. కాబట్టి మొదటగా 2 అణువుల జెల్యులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఎపిమరేజ్ ఎంజైమ్ సమక్షంలో 2 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ గా ఏర్పడింది. తదుపరి మళ్ళీ 2 అణువుల జెల్యులోజ్ 5 ఫాస్ఫేట్ అనేది సేమ్ ఇదే ఎంజైమ్ సహాయంతో అనగా రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఎపిమరేజ్ ఎంజైమ్ సహాయంతో ఇది 2 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఏర్పడింది. అనగా మొత్తము ఎన్ని అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఏర్పడిందంటే 4 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఏర్పడింది. అర్థమైందా? మనకి ఇంకా ఎన్ని అణువులు కావాలి? 2 అణువులు కావాలి. మరి 2 అణువులు అనేవి ఎక్కడి నుంచి వస్తాయి అన్నప్పుడు ఇంకొక అదర్శ పదార్థం ఉంది. అది 2 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్. ఈ 2 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ అనేది రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఐసోమరేజ్. ఇక్కడేమో రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఎపిమరేజ్. ఇక్కడ మాత్రము రైబోజ్ 5 ఫాస్ఫేట్ ఐసోమరేజ్. ఐసోమరేజ్ సాదృశ్యంగా వ్రాయించబడడం, తర్వాత రూపాన్ని ప్రదర్శించడం, రైబోజ్ అనేది రైబోజ్గా మారిపోవడం, ఇవన్నీ చక్కెర రూపాంతరాలు. సో ఇక్కడ రైబోజ్ 5 ఫాస్ఫేట్ 2 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ అనేది తిరిగి మళ్ళీ 2 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ గా మారిపోతుంది. అలాగే మొత్తం ఎన్ని అణువులు ఏర్పడే మనకి? 6 అణువులు. ఏ విధంగా? మొదటగా 2 అణువుల జెల్యులోజ్ 5 ఫాస్ఫేట్, తదుపరి 2 అణువుల జెల్యులోజ్ 5 ఫాస్ఫేట్, మళ్ళీ తదుపరి 2 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్. మొత్తము 6 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ అనేది ఏర్పడ్డది. ఈ విధంగా పునరుత్పత్తి దశ ద్వారా మనకి 6 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ అనేది ఏర్పడ్డది. ఈ 6 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ దేనిగా మారిపోవాలి? 6 అణువుల రైబోజ్ బిస్ ఫాస్ఫేట్ గా మారిపోవాలి. ఈ విధంగా 6 అణువుల రైబోజ్ బిస్ ఫాస్ఫేట్ గా మారిపోవాలంటే ఈ 6 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ అనేది 6 అణువుల ATP శక్తిని వినియోగించుకుంటుంది. అలాగే ఇక్కడ ఫాస్ఫోరైలేషన్ చర్య అనేది జరుగుతుంది. ఇక్కడ ఫాస్ఫోరైలేషన్ చర్య జరగాలంటే ATP అనేది ఖర్చు కావాలి. కాబట్టి 6 అణువుల రైబోజ్ 5 ఫాస్ఫేట్ అనేది 6 అణువుల ATP అణువుని వినియోగించుకొని 6 ATP అణువుని వినియోగించుకొని ఇది 6 అణువుల రైబోజ్ 1,5 బిస్ ఫాస్ఫేట్ గా మారిపోతుంది. ఈ విధంగా మనకి కర్బన ఆమ్లాలు అనేవి చక్రీయంగా వివిధ రకాల ఎంజైమ్ల ద్వారా రవాణా చెందించబడడం అనేది జరిగింది. అనగా C3 వలయము లేదా కెల్విన్ వలయం అనేది చక్రీయంగా జరుగుతుంది. చక్రీయంగా అంటే ఒక స్థానం నుంచి బయలుదేరిన ఎలక్ట్రాన్లు లేదా ఎంజైమ్లు అనేవి మళ్ళీ తిరిగి అదే స్థానము లేదా అదే గమ్యానికి చేరుకోవడం. ఇది ఒక రకమైన రవాణా వ్యవస్థ. ఇదే చక్రీయ రవాణా వ్యవస్థ అంటారు. కాబట్టి ఇక్కడ C3 వలయము లేదా మెల్విన్ కాల్విన్ వలయం అనేది చక్రీయంగా జరుగుతుంది. అంటే మొట్టమొదటిగా ఏర్పడింది మనకి పత్రాల కణాలలో 6 అణువుల రైబోజ్ 1,5 బిస్ ఫాస్ఫేట్ ఏర్పడింది. ఈ 6 అణువుల రైబోజ్ 1,5 బిస్ ఫాస్ఫేట్ అనేది మనకి 12 అణువుల ఫాస్ఫోక్సిలిక్ ఆమ్లంగా ఏర్పడి అందులో కొంత భాగం అనేది ఎక్సోజ్ చక్రీయ సంశ్లేషణకు తోడ్పడి మిగతా ఎక్కువ భాగం అనేది మళ్ళీ తిరిగి RUBP పునరుత్పత్తికి వినియోగించబడ్డది. అనగా కేవలం 25% మాత్రమే, కేవలం 25% అనగా 2 అణువులు మాత్రమే ఎక్సోజ్ చక్రీయ సంశ్లేషణకు తోడ్పడి మిగతా 75% అనగా 10 అణువులు అనేవి తిరిగి RUBP పునరుత్పత్తికి తోడ్పడ్డాయి. సో ఈ విధంగా మనకి కాల్విన్ వలయంలో కార్బాక్సిలేషన్, క్షేకరణము, పునరుద్ధరణ దశలు అనేవి 3 స్పష్టంగా కనిపిస్తాయి. సో ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే
ఒక CO2 అణువు శేఖరణ చెందాలంటే ఎన్ని ATP అణువులు ఎన్ని NADPH అణువులు అనేవి వినియోగించబడతాయి. సో మనకి ఇక్కడ మొత్తం ఎన్ని CO2 అణువులు శేఖరణ చెందించబడతాయి కెల్విన్ వలయంలో 6. కాబట్టి మనకి ఒక ఎక్సో చక్కెర లేదా గ్లూకోజ్ తయారు కావాలంటే కెల్విన్ వలయం మొత్తం ఎన్నిసార్లు జరగాలంటే 6 సార్లు జరగాలి. ఎందుకంటే ఇక్కడ ఎన్ని CO2 అణువులు వినియోగించబడుతున్నాయంటే 6 CO2 అణువులు వినియోగించబడతాయి. సో ప్రతిసారి వలయం జరిగే కొద్దీ ఒక్కొక్క CO2 అణువు వినియోగించబడుతుంది. 3 ATP అణువులు 2 NADPH అణువుని వినియోగించుకోవడం జరుగుతుంది. సో ఈ విధంగా మొత్తం మనకి 6 CO2 అణువులు అనేవి ప్రత్యక్షంగా వినియోగించబడతాయి. కాబట్టి సో ఇక్కడ కెల్విన్ వలయం ఎన్నిసార్లు జరిగినట్టుగా గమనించుకోవాలంటే 6 సార్లు జరిగిందిగా గమనించుకోవాలి. కాబట్టి కెల్విన్ వలయంలో 6 CO2 అణువులు స్థాపన చేయబడాలంటే కెల్విన్ వలయం అనేది 6 సార్లు జరగాలి. ఈ విధంగా జరగడం వల్ల మనకి 12 ATP అణువులు 12 NADPH అణువులు అనేవి వినియోగించబడతాయి. ముఖ్యంగా శేఖరణ ద్వారా 12 ATP అణువులు, పునరుద్ధరణ ద్వారా 6 ATP అణువులు, మొత్తం 18 ATP అణువులు వినియోగించబడతాయి. 18 ATP అణువులు వినియోగించబడతాయి. ఈ విధంగా కెల్విన్ వలయంలో ఒక CO2 అణువు శేఖరణ చెందాలంటే 3 ATP అణువులు 2 NADPH అణువులు అనేవి అవసరం. మరి ఇక్కడ 6 CO2 అణువులకు శేఖరణ చెందాలి. 6 కార్బన్ డయాక్సైడ్ అణువులకు శేఖరణ చెందించబడాలి. అప్పుడు ఎన్ని ATP అణువులు ఎన్ని NADPH అణువులు అవసరం అంటే 18 ATP అణువులు మరియు 12 NADPH అణువులు అనేవి అవసరము. ఇది ముఖ్యమైనది. అర్థమైందా? ఒక కార్బన్ డయాక్సైడ్ అణువు శేఖరణ చెందించాలంటే 3 ATP అణువులు మరియు 2 NADPH అణువులు అవసరము. ఈ విధంగా 6 CO2 అణువులకు శేఖరణ చెందించబడాలంటే ఎన్ని ATP అణువులు ఎన్ని NADPH అణువులు అవసరము అన్నప్పుడు 18 ATP అణువులు. ఏ విధంగా అంటే 6 × 3 6 CO2లు కాబట్టి 6 × 3 ATPలు 6 మూల 18. మళ్ళీ 2 NADPHలు కాబట్టి 6 × 2 మొత్తం 12 NADPH. అనగా కెల్విన్ ఎన్ని సార్లు జరుగుతుంది? 6 సార్లు. కాబట్టి 6 మూల 18 6 మూల 12. అదే 3 CO2 అణువులు అనుకోండి. అప్పుడు ఎన్ని ATP అణువులు ఎన్ని NADPH అణువులు వినియోగించబడతాయి అన్నప్పుడు మూల 9 3 6 9 ATP అణువులు 6 NADPH అణువులు. ఆ విధంగా మనం లెక్కించుకోవచ్చు. ఒక CO2 అణువు తెలిసిపోతే మిగతా అన్ని తెలిసిపోతాయి. సూత్రం ఒక CO2 = 3 ATP 2 NADPH. సో 3 CO2 మల్టిప్లై చేసుకోవాలి. 3 3 9 మూల 9 ATP 3 6 NADPH. అదే 4 CO2 అనుకోండి 4 మూల 12 4 8 12 ATP 8 NADPH. ఇక్కడ 6 CO2లు కాబట్టి 6 మూల 18. నెక్స్ట్ 6 మూల 12 NADPH. సో ఈ విధంగా మనకి చివరికి వచ్చేసరికి ఒక గ్లూకోజ్ తయారీకి కెల్విన్ వలయం అనేది 6 సార్లు జరగాలి. అనగా 6 CO2 అణువులు అనేవి శేఖరణ చెందించబడాలి. మనకి 18 ATP అణువులు 12 NADPH అణువుని వినియోగించుకోవడం అనేది జరుగుతుంది. ఈ విధంగా కెల్విన్ వలయాన్ని పరిశీలించినప్పుడు కెల్విన్ యొక్క లోపంలోకి ఏమేమి ప్రవేశిస్తాయంటే 6 CO2 అణువులు 18 ATP అణువులు 12 NADPH అణువులు అనేవి లోపంలోకి పత్రాంతర కణంలోకి ప్రవేశించిన తర్వాత మనకి వెలుపలకి ఏమేమి అంత్యత్గుణాలు వస్తాయంటే సో 12 ADP అడినోసిన్ డైఫాస్ఫేట్ ప్లస్ 12 PI ఇనార్గానిక్ ఫాస్ఫేట్ నెక్స్ట్ 12 NADP ప్లస్ 12 NADP ప్లస్ దాంతో పాటు మనకి కావాల్సిన కార్బోహైడ్రేట్ ఎక్సో చక్కెర అనేది రూపాంతరం చెందించబడుతుంది. ఈ విధంగా C3 మొక్కలలో 3 కర్బన ఆమ్లాలు గల ఉత్పన్నాలు అనేవి ఏర్పడుకోవడం అనేది జరుగుతుంది. ఇది C3 వలయము లేదా కెల్విన్ వలయం. ఓకే.